అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 14 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 14 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకోవడం, నేనిచ్చు ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికితే మీరు వెళ్ళబోయే వాగ్దాన దేశంలో నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాళ్ళతో నిబంధన చేసుకోవడం. అయినప్పటికీ ఇజ్రాయేలీలు అనేక సార్లు పాపాలు చేయడం వల్ల దేవుడు మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు, 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే ఉంటారు, మీ తర్వాత సంతానం మీ పిల్లలు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్తారు అని వాళ్ళకి తీర్పు తీర్చడం. ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 14 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈరోజు మనం సంఖ్యాకాండం 15 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము. ఇప్పుడు దాకా ఇజ్రాయేల్ తప్పులు చేశారు కదా, మళ్ళా ఒకసారి దేవుడు వాళ్ళకి తన ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు. ఆ పాపం నుండి ఎలా బయటపడాలి, ఇక మీదటైనా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా ఎలా బ్రతకాలి అని మరలా ఒకసారి దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు అనమాట. నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత, ఎలాగో వీళ్ళైతే వెళ్ళరు వాగ్దాన దేశానికి, కానీ వీళ్ళ పిల్లలు వెళ్తారు కదా, వాళ్ళతో కూడా చెబుతారు వీళ్ళు అన్నట్లుగా, మీరు వెళ్ళబోయే ఆ దేశములో అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవుల్లోని దానిదే కానీ గొర్రె మేకల్లో దాన్నే కానీ దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించును దాన్ననియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల, ఈ బలులన్నిటి గురించి మనం లేవికాండంలో మాట్లాడుకున్నాం కదా, మీరు ఏ రకమైన బలి అర్పించాలి అనుకున్నా కానీ యెహోవాకు ఆ అర్పణ అర్పించువాడు 30 నూనెతో కలుపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తీసుకొని రావలెను. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఎక్కడైనా కానీ పళ్ళ అని కనబడిందంటే అవన్నీ కూడా ఆ కాలం నాటి మెజర్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. కొంచెం అటు ఇటుగా 1 లీటర్కి కొంచెం ఎక్కువగా అలా ఉంటుంది అనమాట. అంత పాత్రలో ఆ పిండిని నైవేద్యంగా తీసుకెళ్లాలని, 2 పళ్ళ అనగానే 2 లీటర్ల కన్నా ఎక్కువ అని దాని అర్థం అనమాట. ఆ కాలం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పలేము, ఇవి మనకు అంత అవసరం కూడా లేదు. కాకపోతే ఇజ్రాయేలీలకు మాత్రం ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞలుగా ఇస్తున్నాడు. వాళ్ళు వాటి వెనకాల ఉండే భావాన్ని గుర్తించాలి కాబట్టి వాళ్ళకి ఇంత స్పెసిఫిక్గా అన్ని రకాల ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ముందు అధ్యాయం నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. ఎవరికైనా కానీ ఈ ఆచారాల విషయంలో, దేవుడు వాళ్ళకి పెట్టే ఈ ఆజ్ఞల విషయంలో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ కూడా ఎలా నెరవేరాయి, యేసుక్రీస్తు వారు వీటి ద్వారా మనకి ఏ భావాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నారు అనేది మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఇజ్రాయేలీలకి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవాకు ఆ అర్పణము అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్ష రసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. ద్రాక్ష రసం అనగానే ఇక్కడ మందు అనుకోకండి, ద్రాక్ష రసం అంటే మామూలుగా జ్యూస్, గ్రేప్ జ్యూస్ అనమాట. దాన్ని ఎక్కువ కాలం ఉంచినా, ఎక్కువ తాగినా అప్పుడు అది మద్యంగా మారిద్ది. ఇది మద్యం గురించి కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ బలు అర్పించేటప్పుడు ఏ బలైనా, అది దహన బలైనా లేకపోతే మిగతా ఏ బలైనా కానీ అర్పించేటప్పుడు దాని మీద ద్రాక్ష రసాన్ని పొయ్యాలి. ఎంత పొయ్యాలో కూడా దేవుడే చెప్తున్నాడు. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి నూనె అనగానే లీటర్ కన్నా కొంచెం ఎక్కువ, పళ్ళ కన్నా పడి అనేది కొంచెం ఎక్కువ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. ఏ బల్లో అయినా కానీ పిండిని, ద్రాక్షరసాన్ని, నూనెని ఇవి కూడా వాడాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పడి ద్రాక్ష రసమును పానార్పణముగా తేవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకై యెహోవాకు సమాధాన బలి అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలుపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్ష రసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను, ఒక్కొక్క పొట్టేలుతో కూడాను, గొర్రెలోదేనను మేకల్లోదేనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలెను. వాటి యొక్క పరిమాణాన్ని బట్టి, ఇప్పుడు మేక అయితే కొంచెం తక్కువ, గొర్రె అయితే ఇంకొంచెం ఎక్కువ, ఎద్దు అయితే ఇంకా ఎక్కువ, అలా
లాగా ఆ జంతువు పరిమాణాన్ని బట్టి నూనె, గోధుమ పిండి, ద్రాక్షరసం వీటితో కలిపి మీరు బలులు ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఈ బలుల గురించి మనం లేవీకాండంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంకా వాటితో పాటు ఎక్కువ ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు. వీళ్ళు పాపాలు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కూడా దేవుడు ఆజ్ఞలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ బలుల దగ్గర ఇంకొకసారి మేము పాపం చేయకూడదే అని ఆ బలి దగ్గర వీళ్ళు కనికరపడాలి, వాళ్ళ బదులుగా ఇదంతా కూడా జరుగుతుంది అనే భావం వాళ్ళల్లో కలగాలి అనే ఉద్దేశంతో ఈ బలులన్నీ కూడా దేవుడు పెట్టాడు. ఇవన్నీ కూడా మనం నిర్గమకాండంలో, లేవీకాండంలో ఎక్కువగా మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మరలా గుర్తు చేయాలనుకోవట్లేదు. ఎవరికన్నా వీటి గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్లు చేయవలెను. ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది ఏ బలి అర్పించినా కానీ అలా చేయాలి. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణము తెచ్చినప్పుడు అలాగునే చేయవలెను. మీరు వెళ్ళబోయే ఆ వాగ్దాన దేశంలో మీరు ఇది నిరంతరం కూడా పాటించాలి. అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా దీన్ని మీరు చెబుతా వెళ్ళాలి. మీ తరతరాలకే కూడా ఈ ఆచారం అనేది వెళ్ళాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీ యొద్ద నివసించు పరదేశి కానీ మీ తరతరములలో మీ మధ్యనున్నవాడు ఎవడైనా కానీ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలెను. ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా చేయమని చెప్పాడు. ఒకవేళ ఎవరన్నా అన్యులు కూడా దేవుడిని నమ్ముకొని ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ దేవాలయంలో బలు అర్పించాలి అనుకుంటే వాళ్ళు కూడా వీళ్ళలాగే ఈ పద్ధతులన్నీ కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అర్పించడానికి కుదరదు. ఒకవేళ అర్పించాలనుకుంటే దేవుడు ఎలా చెప్పాడో అలాగే అర్పించాలి, లేదా అర్పించకుండా అన్నా ఉండాలి. అంతేగాని వేరే రకంగా అర్పించకూడదు, ఆ ప్రత్యక్ష గుడారంలో అర్పించకూడదు. అసలు వీళ్ళ దేశంలో, ఆ వాగ్దాన దేశంలో వేరే విగ్రహాలకి బలులే అర్పించకూడదు అని కూడా దేవుడు ముందద్దెలు చెప్పాడు. అవి కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్, సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీ ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి ఉండవలెను. ఈ బలులన్నింటి విషయంలో మీరు ఎలా అయితే ఉంటారో మీ మధ్యలో నివసించే అన్యులు కూడా అలాగే ఉండాలి. ఇవన్నీ కూడా ఆ వాగ్దాన దేశంలో మీరు ఇలాగే ఫాలో అవ్వాలి. దానికి కొంచెం అటు వెళ్ళిపోకూడదు, కొంచెం ఇటు తగ్గకూడదు, వేరే చోట బలు అర్పించకూడదు. అన్నీ ఆ ప్రత్యక్ష గుడారంలోనే దేవుడు చెప్పినట్టుగానే జరగాలి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇదంతా కూడా దేనికి సంబంధించి? బలులకు సంబంధించింది. నెక్స్ట్, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లా అనుము. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాడు దేవుడు. నేను మిమ్మును కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్టార్పణను యెహోవాకు అర్పింపవలెను. బలులైపోయి ఇప్పుడు అర్పణ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి దాంట్లోనూ కూడా మొదటి అర్పణ దేవుడికి ఇవ్వాలి, ప్రథమ ఫలం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ అర్పణల గురించి పంటల్లోనూ అన్నింటిలోనూ దేవుడికి కృతజ్ఞతగా ఇచ్చే అర్పణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను, కళ్ళపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణము యెహోవాకు అర్పింపవలెను. ప్రతి దాంట్లో కూడా ప్రథమ ఫలం, మొదటి దాన్ని దేవుడికి అర్పింపాలి. ఇది కూడా మనం ముందే చదువుకున్నాం. దేవుడు మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్, యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైన మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిల్లో పొరపాటున దేనినైనాను మీరు చేయకపోయినప్పుడు, ఇప్పుడు దాకా ఇన్ని ఆజ్ఞలు చెప్పాడు కదా, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, వీటిల్లో చెప్పిన ఆజ్ఞలు పొరపాటున మీరు దేన్నైనా కానీ మీరితే, పొరపాటున అన్నాడు చూడండి. అంటే ఏదన్నా అనుకోని కారణం లేదా అనుకోకుండా ఆ టైంకి ఏదైనా జరగడం వల్ల, అంటే తెలిసి కావాలని తప్పు చేసినట్టుగా కాకుండా అది ఒకవేళ పొరపాటున జరిగితే అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణం అంటే ద్రాక్షరసం, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. ఇవన్నీ కూడా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, తెలియక పొరపాటును చేసిన తప్పులకి పాప పరిహారార్థ బలి, ఇవన్నీ కూడా మనం లేవీకాండంలో మాట్లాడుకున్నాం. దేవుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. యాజకుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఎవరన్నా పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేయాలి. తెలియకయే దాన్ని చేశాను గనుక క్షమింపబడును. వాడు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణను అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. ఎవరైనా కానీ తెలియక చేస్తే ఇలా పాప పరిహారార్థ బలి అర్పించాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే లేవీకాండంలో మనం మాట్లాడుకున్నదే దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు.
అప్పుడు ఇజ్రాయేలుల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాన్ని చేయుట తటస్థించెను. తెలియక చేశారు కాబట్టి దేవుడు దాన్ని క్షమిస్తాడు. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడమేక పిల్లను తీసుకొని రావాలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయవలెను. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాడు చూడండి, తెలియకయే పొరపాటున అని. అంటే తెలియక చేస్తే, మీకు అంత జ్ఞానం లేకుండా చేస్తే, లేదా ఏదన్నా మంచి కారణం ఉండడం వల్ల చేస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ దేవుడు అంటే లెక్క లేకుండా కావాలని తెలిసి తెలిసి చేస్తే మాత్రం దేవుడు శిక్షిస్తాడు అనేది కూడా వీటిల్లో ఉన్న భావం. నెక్స్ట్, ఇజ్రాయెల్లో పుట్టిన వాడే గాని వారి మధ్య నివసించు పరదేశియే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును ఒక్కటే విధి ఉండవలెను. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశియే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టి వాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. వాడి దోష శిక్షకి వాడే కారకుడు. ఎందుకంటే తెలిసి తెలిసి దేవుడు ఏం చేయట్లే అని చెప్పి చేశాడు కాబట్టి దేవుడు వాడిని శిక్షిస్తాడు. మీరు ఇంకా ఇజ్రాయెల్లో కలపకుండా వాడిని మీలో నుండి కొట్టివేయాలి, అన్యుడిగా ఎంచాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇదంతా కూడా దేవుడు ఇప్పుడు ఎందుకు చెప్పాడు? తన ఆజ్ఞలు, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా దేవుడు మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాడు? తన తీర్పు, తన క్షమాపణ, పాప పరిహారార్థ బలి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, మనం 13-14 అధ్యాయాల్లో ఏం మాట్లాడుకున్నాం? ఇజ్రాయేలీలు దేవుడికి విరోధంగా పాపం చేసి వాగ్దాన దేశం వెళ్ళే అర్హతను కోల్పోయారు. 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే ఉంటారు, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు, మీ పిల్లలు మాత్రమే వెళ్తారు అని దేవుడు చెప్పాడు కదా. ఇదిగో మీరు తప్పు చేసినప్పటికీ, మీకు శిక్ష విధించినప్పటికీ నేను నా వాగ్దానం మర్చిపోలేదు, నా మాట మీద నేను నిలబడుతున్నాను. మీరు ఇజ్రాయేలీలు మీ మాట మీద మీరు నిలబడకపోయినా, దేవుడు ఆజ్ఞలు గైకొంటాను అన్నారు, మీ మాట మీద మీరు నిలబడలా, అయినప్పటికీ నా మాట మీద నేను నిలబడతాను, మీకు ఆ వాగ్దాన దేశాన్ని ఇస్తాను కదా, ఇస్తాను. నేను ఏవేవైతే ఆజ్ఞలు ఇచ్చానో అవన్నీ కూడా మీరు పాటించాలి, మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పాను, ఇస్తాను అని చెప్పి దేవుడు తన వాగ్దానాన్ని ప్రజలకి మరలా గుర్తు చేస్తున్నాడు. దాని వెనకాలన్న ఆజ్ఞలు కూడా దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మార్గం తప్పింది, మాట తప్పింది ప్రజలే కానీ దేవుడు కాదు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనకి అర్థం అవ్వాలి. నెక్స్ట్, ఇజ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకు, సర్వ సమాజమునొద్దకు వాడిని తీసుకొని వచ్చిరి. ఒకడు విశ్రాంతి దినాన్ని మీరాడు, కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు, వాడిని తీసుకొచ్చారు. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావల్లో ఉంచిరి. వాడికి ఏ శిక్ష విధించాలో తెలియక వాడిని అలా బంధించి పెట్టారు. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, మనందరం కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి పదాజ్ఞలు మీరిన వాళ్ళల్లో కొంతమందినేమో దేవుడు వదిలేస్తున్నాడు, కొంతమందినేమో దేవుడు శిక్షిస్తున్నాడు. ఎవరిని ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎవరిని ఎందుకు వదిలేస్తున్నాడు అనేది మనం ముందు చదువుకున్న అధ్యాయాల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మన పాపాలు ఎక్కువైపోతే, ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించినా కానీ వినకపోతే, మరి తిరుగు లేకుండా మరణం మన మీదకి వచ్చింది అన్నట్టుగా మనం ఇంకా వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, మన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుడు మరణశిక్ష విధిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి పదాజ్ఞలు మీరినప్పుడు కొంతమందికి దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇచ్చాడు, కొంతమందికి దేవుడు శిక్ష విధించాడు. అది మనకిచ్చే ఆఖరి అవకాశమా కాదా అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం చేయకుండా ఉండాలి. దేవుడి ఆజ్ఞలు మీరి చనిపోయిన ఇప్పటి వరకు అనేక మందిని మనం చూసాం. అహరోను కుమారులను కూడా చూసాం. ప్రధాన యాజకుడి యొక్క కుమారులనే దేవుడు శిక్షించినప్పుడు మిగతా వాళ్ళని దేవుడు అంత ఈజీగా ఎలా తీసుకుంటాడు? ఒకవేళ ఇతడు తెలియక చేసి ఉంటే పైన చెప్పినట్టుగా పాప పరిహారార్థ బలి అర్పించడమో, దేవుడు ఇంకో అవకాశం ఇవ్వడమో, లేదా పాలెనికి బయట కొద్ది రోజులు ఉండండి అని మిరియాముకు దేవుడు శిక్ష విధించినట్టుగా అలా విధించడమో ఏదో రకంగా జరిగేది. కాకపోతే ఇతడికి దేవుడు అంటే భయం లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞల పట్ల గౌరవం లేదు, తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా వెనక్కి తిరిగి రాలేనంతగా పాపలో మునిగిపోయాడు. కాబట్టి దేవుడు ఇతడికి మరణశిక్ష విధించాడు అనేది
అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా కానీ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ అతడు చేసిన పాపానికి అతడికి తీర్పు తీర్చడం, అలాగే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడి ఆజ్ఞలను మీరితే దేవుడి యొక్క తీర్పులు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి దేవుడు అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నా కానీ ఆ బట్టలకి చివర్లో నీలి సూత్రము, చిన్న చిన్న నీలి దారపుండలు లాంటివి కట్టుకోవాలి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. ఆ బట్టలకి చివర్లో నీలి సూత్రము అనే కుచ్చులు దేవుడు ఎందుకు కుట్టుకోమన్నాడు అంటే, అవి చూసిన ప్రతిసారి కూడా మేము ప్రత్యేకింపబడిన జనం, మిగతా అన్యులు ఉన్నట్టుగా మేము పాపాలు చేయకూడదు, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మేము బ్రతకాలి అని ఇజ్రాయేలీలకి ప్రతిసారి కూడా గుర్తుండాలి అని వాళ్ళ వస్త్రాల్లోనే దేవుడు గుర్తుపెడుతున్నాడు. మునుపటి వలె అన్నాడు చూడండి, మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. కోరిన వాటిని బట్టి అంటే మనం మాంసం కొరుకుని వీళ్ళు ఎలా పాపం చేశారో మనం చూసాం. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళొచ్చి కొంతమంది చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి అక్కడికి మేము వెళ్ళము అని చెప్పి వాగ్దాన దేశానికి వెళ్ళే అర్హతనే పోగొట్టుకున్నట్టుగా మనం చూసాం. ఈ లోక ఆశలను బట్టి, ఈ లోక భయాలను బట్టి, శరీర ఆశలను బట్టి, పాపంపై ఉన్న కోరికను బట్టి మీరు దేవుడికి వ్యతిరేకులు అవ్వద్దు. దేవుడికి వ్యతిరేకులు అవడం అంటే అది వ్యభిచారంతో పోల్చాడు. దేవుడికి వ్యతిరేకం అవడం అనేది వ్యభిచారంతో సమానం. మీరు వ్యభిచరించొద్దు, లోకాశలకు లోనవ్వద్దు అనేదానికి, నా ఆజ్ఞలు ఎప్పటికీ మీకు గుర్తుండాలి అనేదానికి మీకు సూచనగా మీ అంచులకు అంటే మీ బట్టల అంచులకు నీలి సూత్రము లాంటి అంటే ఆ నీలి దారపు ఉండలు అనేవి మీరు కుట్టుకోవాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఇదిగో దేవుడున్నాడనే ధైర్యం ఉండాలి, దేవుడున్నాడనే భయం ఉండాలి, మిగతా అన్యుల్లాగా దేవుడి ఆజ్ఞలు మీరి ప్రవర్తించకూడదు అనేది ఈ మాటలో ఉన్న భావం. ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి నేను తీసుకొచ్చాను, మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాను, నన్ను నమ్మండి, నా మాటల ప్రకారంగా బ్రతకండి అని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. లేవీకి ముని మనవడును కహాతుకు ముని మనవడును ఇస్సారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయిల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషేకి వ్యతిరేకంగా తయారైన కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళందరికీ లీడర్ ఎవరో కోరహు. లేవి గోత్రానికి చెందిన ఈ కోరహు రూబేను గోత్రానికి చెందిన దాతాను అబీరాము, వీళ్ళిద్దరు 1, 2 దాతాను అబీరాము వీళ్ళిద్దరు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? రూబేను గోత్రానికి చెందిన వాళ్ళు. కోరాహు ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి, కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు కలిసి మోషేకి ఎదురు తిరిగారు. ఆ ముగ్గురితో పాటు ఇంకెంతమంది కలిశారు? 250 మంది. 250 మంది చెడ్డవాళ్ళని వీళ్ళు వెనకాల వేసుకొని మోషేకి ఎదురు తిరిగారు. వీళ్ళు ఏమంటున్నారు ఎదురు తిరిగి? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనగా. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే హెచ్చించుకోవడం. అంటే మోషే అహరోను మాత్రమే అధికారం చలాయిస్తున్నారు, మేము గొప్పవాళ్ళగా ఉండాలి, మేము కూడా అధికారం చలాయించాలి అని చెప్పి కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు కూడా మేము కూడా నాయకులుగా ఉంటాము, మేము ఇజ్రాయెల్ అందరినీ కూడా ఏళ్తాము, ఇక మీతో మాకు పని లేదు అన్నారు. చూడండి, మీరిద్దరు కూడా మాకు ఇంకా అవసరం లేదు, మేమే ఇజ్రాయెల్ సమాజం మొత్తాన్ని నడిపిస్తాము, మేమే వీళ్ళకి అధిపతులుగా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. దానికి దేవుడి పేరు కూడా వాడుకుంటున్నారు. ఇదిగో కేవలం మోషే అహరోను మీరిద్దరు మాత్రమే నీతిమంతులు అనుకుంటున్నారేమో, మీరిద్దరు మాత్రమే నీతిమంతులు కాదు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి
ప్రతివాడు పరిశుద్ధుడే. మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం కదా, ఈ మాటను మనమన్నా యాక్సెప్ట్ చేస్తామా? ఇజ్రాయెల్ అన్నా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేశారు. కేవలం మోషే ప్రార్థన బట్టే కదా దేవుడు వాళ్ళని క్షమించింది. కేవలం మోషే ప్రార్థన బట్టి దేవుడు ఇజ్రాయెల్ అందరినీ కూడా కాపాడుతుంటే, లేదు మోషే అహరోను మీరిద్దరు మాత్రమే మంచోళ్ళు కాదు, ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కడో మంచోడే, ప్రతి ఒక్కడో పరిశుద్ధుడే, దేవుడు అందరినీ కాపాడతాడు అని దేవుడి పేరు చెప్పుకొని మరి వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ దురాశకి దేవుడి పేరును వాడుకుంటున్నారు. మేము నాయకులుగా ఉంటాము, ఇదిగో మోషే అహరోను మీరు ఇంకా ముసలాళ్ళు అయిపోయారు, మీరు మాకు అవసరం లేదు అన్నట్టుగా మోషే అహరోన్ల పైన ఎదురు తిరిగారు. మోషే ఆ మాట విని సాగిలపడెను. కోప్పళ్ళే చూడండి, సాగిలపడ్డాడు మోషే. సాగిలపడి ఏమంటున్నాడంట, అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. మోషే చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో. ఇదంతా మనకొద్దు, దేవుడికి వదిలేద్దాం. దేవుడు ఎవరిని పెడితే వాళ్ళే లీడర్ అవుతారు. మనం దేవుడిని అడుగుదాం, దేవుడికి ఇచ్చేద్దాం ఆ నిర్ణయం. మనకెందుకు? ఎవడు పరిశుద్ధుడో, ఎవడు తనవాడో, ఎవడు మంచోడో, ఎవడు కాదో ఇవన్నీ కూడా యెహోవానే తెలియజేస్తాడు, దేవుడే తెలియజేస్తాడు అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. మోషే ఎంత సాత్వికుడు చూడండి, వాళ్ళకి సాగిల పడుతున్నాడు. ఇంకోడైతే వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళు. మోషే ఫస్ట్ నుంచి కూడా సాత్వికుడు, దీన మనసు గలవాడు, ప్రజలందరినీ ప్రేమించేవాడు. ప్రజలు ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు వాళ్ళని చంపేసి మోషే ద్వారా ఇంకో వంశాన్ని స్థాపిస్తాను అని చెప్పినా కానీ మోషే దేవుడిని బతిమలాడుకొని ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మోషే రక్షిస్తే మోషేకే ఎదురు తిరిగారు ఈ కోరహు, అతనితో కూడా ఉన్న ఇద్దరు. అప్పుడు మోషే వాళ్ళకి ఇలా చెప్తే, ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. ఆ కోరహనైన లేవి సంతానానికి చెందినవాడు కదా, లేవి గోత్రానికి. లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడనా? ఏమండి, దేవుడి లేవీలందరినీ కూడా సెపరేట్ చేసుకుని వీళ్ళని యాజకులుగా పెట్టుకున్నాడు కదా. మిగతా ప్రజలందరినీ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి కూడా రానియకుండా ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోసేటప్పుడు కూడా ఈ లేవీలే మొయ్యాలి, ఈ లేవీల్లో ఆ కహాతీలు అనే వంశం వాళ్ళు మాత్రమే మొయ్యాలి అని దేవుడు చెప్పాడు కదా. ఆ కహాతీల్లో నుండే కదా కోరాహు వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ ప్రత్యేకపరచుకుంటే, దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ కొంతమందికి యజమానులుగా పెడితే, ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనంతా, మందిర సేవ అంతా మీకే ఇస్తే మీకు అది అల్పంగా కనబడుతుందా? అంటే ఆ అధికారం మీకు సరిపోలేదా? మీరు ఇంకా గొప్పగా ఉండాలనుకుంటున్నారా? మా స్థానాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారే, మీకు ఇచ్చిన అధికారం మీకు సరిపోలేదా అని చెప్పి మోషే ఆ కోరాహును అడుగుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మోషే ఎక్కడైనా నాకు అధికారం కావాలని కోరుకున్నాడా? కావాలంటే అహరోనికి ఇమ్మన్నాడు, కావాలంటే నన్ను చంపేమన్నాడు. నేను ఒక్కడనే జైలైపోతున్నా అంటే ఇంకో 70 మందిని దేవుడు సహాయంగా ఇచ్చాడు, లేవీలందరినీ కూడా ఇచ్చాడు. ఇంత పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నా కానీ ఏదో మోషే అహరోన్లు కేవలం అధికారం కోసమే చేస్తున్నట్టుగా ఈ కోరాహు తిరగబడ్డాడు. అంటే అతడి మనసులో ఎంత విషం నాటుకుపోయింది. నేను యజమానుడిగా ఉండాలి, నేను ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏలాలి, రాజుగా ఉండాలి అనే ఆ గర్వం అతని వెనకాల ఉన్న 250 మందిలోనూ ఎంత బలంగా నాటుకుపోయింది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడు కూడా మోషే వాళ్ళ మీద తిరగబడట్లేదు చూడండి. ప్రేమగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాడు, ప్రేమగా వాళ్ళని మార్చుకోవడానికే ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మోషేకి తెలుసు ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే దేవుడు వీళ్ళని చంపేస్తాడు అని చెప్పి. వీళ్ళు అంత దూరం వెళ్ళకముందే, దేవుడు వీళ్ళని చంపకముందే వాళ్ళని మార్చుకోవడానికి మోషే ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ ఎదుట సాగిల పడుతున్నాడు. వాళ్ళ అధికారి అయి ఉండి, ఇజ్రాయేల్ ప్రజలందరికీ యజమానుడై ఉండి కూడా వీళ్ళ ఎదుట సాగిల పడుతున్నాడు అంటే మోషే యొక్క సాత్వికమైన మనస్సు మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు తప్పుగా ఇది చేస్తున్నారేమో, దేవుడు మిమ్మల్ని గుర్తించాడు, మీకు అది సరిపోవట్లేదా? మీరు దురాశతో ఉన్నారు, గర్వంతో ఉన్నారు, దేవుడి శిక్షకు గురవుతారేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మోషే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనేను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు, మీకు ఇచ్చింది సరిపోదన్నట్టు మీరు
ప్రధాన యాజకుడు పొజిషన్, ఆ అహరోను పొజిషన్ అడుగుతున్నారు మీరు, మీకు ఇచ్చింది మీకు సరిపోలేదా, ఇంత గర్వం వచ్చేసిందా మీకు అని చెప్పి మోషే అడుగుతున్నాడు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. 250 మందిని అంటబెట్టుకుని వచ్చాడు కదా. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అహరోను ఏమన్నా గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు కాదు కదా, దేవుడు ఎంచుకున్న వాళ్లే కదా అందరూ, మీరెందుకు ఒకళ్ళ మీద ఒకరు తిరుగుబాటు చేసుకుంటున్నారు? అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపెను. ఈ దాతాను అబీరాము వీళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? రూబేను గోత్రానికి చెందిన వాళ్ళు. 12 గోత్రాల్లో పెద్దవాడైన రూబేను యొక్క కుమారులు. ఇదిగో జ్యేష్ఠపుత్రుడు రూబేను, మాకు కదా అధికారం దక్కాలి, మేము పెద్ద కుమారుల కొడుకులో మాకు కదా అధికారం దక్కాలి, మేం కాకుండా ఇదిగో మోషే అహరోను లేలటం ఏంటి అని చెప్పి వీళ్ళు కూడా ఆ కోరాహుతో జాయిన్ అయినట్టున్నారు. మోషే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలనా? అంటే నువ్వు పిలిస్తే మేము రావాలా? అక్కడ నువ్వు ఏది నిర్ణయిస్తే అది మేము వినాలా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుష్యుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అనిరి. ఇదంతా కూడా ఏదో మోషే తప్పన్నట్టుగా, మోషే వల్లే వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళనట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఒకసారి మీరు గమనించండి, అది మోషే తప్ప ఇజ్రాయేల్ తప్ప? మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మోషే ఎంత బతిలాడినా కానీ ఇజ్రాయేలీలు మేము వెళ్ళము అని చెప్తేనే కదా దేవుడు వాళ్ళని శిక్షించింది, వాళ్ళకి తీర్పు తీర్చింది. ఇదంతా కూడా మోషే అహరోనుల తప్పు అన్నట్టుగా మోషే అహరోనుల మీదకి నెట్టేసి ఇప్పుడు అక్కడికి వస్తే నువ్వు మా మీద ఏదో తీర్పు తీరుస్తావు కాబట్టి మేము రాము, మా మీద అధికారం నీకు ఎక్కడదే అని చెప్పేసి వీళ్ళు రాము అని చెప్పి మోషేకి ఎదురు తిరిగారు. ఆ తర్వాత అందుకు మోషే మిక్కిలి కోపించి, అరే బాబు మీకు అర్థం కావట్లేదు, మీకు నేను ఆఖరి అవకాశం ఇస్తున్నాను, మీ మనసు మారడానికి నేను మరలా ఒకసారి ప్రయత్నిస్తున్నాను, మీరు ఎలాగే ఉంటే చచ్చిపోతారు. ఇప్పుడు దాకా ఎంతమంది దేవుడి ఉగ్రతకు గురయ్యారో మీరు చూడలేదా? ఆ బంగారు దూడ సందర్భం అవ్వచ్చు, మధ్యలో తెగుళ్ళు అవ్వచ్చు, అహరోను కుమారుల విషయంలో అవ్వచ్చు, మొన్నే కదా మాంసం కోరుకొని దురాశతో ఆ మాంసం తిని తెగులు వచ్చి వ్యాధి వచ్చి చాలా మంది చచ్చిపోయారు. మీరు ఇంకా రియలైజ్ అవ్వట్లేదా? మీరు ఇలాగే ఉంటే దేవుడు మీకు శిక్ష విధిస్తాడు, మీరు మనసు మార్చుకుంటారేమో అని నేను మిమ్మల్ని బతిలాడుతుంటే మీరు ఎదురు తిరుగుతున్నారా అని చెప్పి మోషే కోపం వచ్చింది. మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదైనను వారి యొద్ద నుండి తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ప్రభువా నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చేయలేదు, ఒక్క గాడిద కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు, అంటే నేను అంత చిన్న తప్పు కూడా చేయలేదు, నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి దేవుడికి మనవి చేసుకున్నాడు మోషే. నా తప్పేమీ లేదు, వీళ్ళు నేను చెప్పినా కానీ వినలేదు, వాళ్ళే తిరుగుబాటు చేశారు అని. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. మొత్తం 250 మంది ఉన్నారు కదా, 250 ధూపార్తులు తెండి యెహోవా సన్నిధికి. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. అందరూ తీసుకురండి, ఒకళ్ళు కూడా మిస్ అవ్వకుండా. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచిరి. ఆ ద్వారం దగ్గరికి వచ్చారు లోపలికి వెళ్ళటానికి. కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు సర్వ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని మోషే అహరోనులతో చెప్పగా దేవుడి కోపం వచ్చింది, దేవుడి ఉగ్రత వాళ్ళ మీద దిగుతుంది, మీరు వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి మోషే అహరోనులకి దేవుడు చెప్పాడు. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపడుదువా అని వేడుకొనిరి. ఇక్కడ చూడండి మోషే మనసు ఎన్నిసార్లు చూసామో ఇప్పటికీ. ప్రజలు తప్పు చేసిన వాళ్ళ బదులుగా మోషే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, క్షమించమని వేడుకుంటున్నాడంటే మోషే కన్నా మంచి నాయకుడు వాళ్ళకి ఇంకెక్కడ దొరుకుతాడు? మోషే దొరకడం వాళ్ళకి దీవెన. అయినప్పటికీ వాళ్ళు ఇలా ఎదురు తిరుగుతున్నారు అంటే వాళ్ళ మనసు ఎంత కఠినమైపోయిందో మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. దేవుడు వాళ్ళని వాగ్దాన దేశానికి ఎందుకు పంపించట్లేదో కూడా మనకు అర్థం అవ్వాలి. దేవుణ్ణి వేడుకున్నారు మోషే అహరోను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను,
కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేళ్ల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఆ అబీరాము, దాతాను వీళ్ళు అసలు అక్కడ కూడా రానన్నారు కదా, ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా ఎవరిని రావద్దని చెప్పు, ఇదిగో జనాలు నేను నాశనం చేయను, ఒకవేళ అక్కడే అతనితో పాటే ఉంటే మాత్రం నాశనం అయిపోతాడు, జనాలందరినీ కూడా దానికి దూరంగా వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని సమాజముతో చెప్పాను. చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, బాబు మీరు బతకాలంటే వాళ్ళకే, వాళ్ళ ఇళ్ళకే, వాళ్ళ వస్తువులకి దూరంగా ఉండండి, మీరు ముట్టుకున్నారంటే మీరు కూడా చచ్చిపోతారని చెప్పి మోషే వాళ్ళకి చెప్పాడు. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా, ఎవరైతే దేవుడికి భయపడ్డారో వాళ్ళందరూ కూడా అటు ఇటు వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు. దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఇదిగో నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని కూడా శిక్షించట్లేదు, ఇదంతా కూడా దేవుడి నిర్ణయమే అని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు చూడండి అని చెప్పి మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదియే వీరికి కూడా కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. ఇదిగో నేను వీళ్ళని చంపను, ఇంకో రకంగా చంపను, వేరే వాళ్ళ చేత చంపించను, దేవుడే వీళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు అని మీ అందరికీ ఎలా తెలిసిద్దంటే, వాళ్ళున్న భూమే వాళ్ళని మింగేసిద్ది. వాళ్ళు ఉన్నట్టుగా భూమి లోపలికి దిగిపోతారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు, భూమి విడదీయబడి వాళ్ళందరూ కూడా మింగేసిద్ది. అది వాళ్ళున్నంత ప్లేస్లోనే జరిగిద్ది, మిగతా చోట జరగదు. అప్పుడు మీకు అర్థమైద్ది ఇది దేవుడి కార్యము అని చెప్పి మోషే వాళ్ళందరితో కూడా చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే మోషే వాళ్ళకి చెప్పాడు. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే, ఎప్పుడైతే మోషే ఆ మాటలు చెప్పాడో వారి కింద నేల నెరవిరిచెను, అంటే వాళ్ళ కింద నేల 2 భాగాలుగా విడిపోయింది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశాను. వాళ్ళ ఆస్తితో సహా మొత్తం అంతా భూమిలోకి వెళ్ళిపోయింది. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, అంటే భూమి లోపలికి వెళ్ళిపోయారు. భూమి వాళ్ళని మింగేసింది, వాళ్ళు చనిపోయారు, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. మోషే ఎవరిని కూడా ఏమీ చేయట్లేదు, దేవుడే ప్రతి ఒక్కరికి కూడా శిక్ష విధిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడి నిర్ణయాలు కానీ మోషే నిర్ణయాలు కాదు అని అందరికీ తెలియబడడం కోసం ఇదంతా కూడా జరిగింది. మోషే మంచివాడు, ఏ తప్పు చేయలేదు అని కూడా అందరికీ ఈ పనుల ద్వారా తెలుస్తుంది అనేది కూడా మనం గమనించాలి. వారి చుట్టూనున్న ఇజ్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. అయ్య బాబాయ్ ఇప్పుడు దాకా మనం వీళ్ళతో కలిసి ఉన్నాము, మనల్ని కూడా మింగేసిద్దేమో అని చెప్పి వాళ్ళు పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములు తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఆ ప్రత్యక్ష గుడారంలో నుండి అగ్ని వచ్చి ఆ అగ్ని ఆ 250 మందిని కాల్చేసింది. ఆ ప్రత్యక్ష గుడారం బయట ఉన్న 250 మంది చచ్చిపోయారు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి కూడా రాము, మేము మోషే దగ్గరికి కూడా రాము అని చెప్పి ఎవరైతే ఆ రూబేను గోత్రానికి చెందిన కుమారులు ఎదురు తిరిగారో వాళ్ళ వాళ్ళనేమో భూమి మింగేసింది. ఇలాగా ఎవరెవరైతే మోషేకి ఎదురు తిరిగారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి, ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. యెహోవా సన్నిధి దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ కూడా అవి ప్రతిష్టమైనవి. వాటితో ఆ బలిపీఠానికి పైన వెడల్పైన రేకు చేయమంటున్నాడు. ఎందుకంటే ఆ రేకుని ఎప్పుడు చూసినా కానీ దేవుడికి ఎదురు తిరిగితే ఏం జరిగిద్ది అనేది ఇజ్రాయెల్ అందరికి కూడా తెలియడానికి. దేవుడు అక్కడ న్యాయం
న్యాయం తీర్చాడు కదా, వాళ్ళపైన తీర్పు తీర్చాడు కదా, దేవుడు తీర్చిన తీర్పు వీళ్ళకి గుర్తు రావాలి కాబట్టి దాన్ని ప్రతిష్ఠితమైనదిగా దేవుడు చేసి ఆ బలిపీఠం పైన దాన్ని ఉంచండి, ఇక మీదట ఎప్పుడు దాన్ని చూసినా కానీ మీకు ఇది గుర్తు రావాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అవి ఇజ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇజ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. ఏ అగ్నితో అయితే వాళ్ళు కాలిపోయారో ఆ అగ్నిలో ఉన్న ఆ ధూపార్తులను తీసుకొచ్చి ఒక రేకుగా దాన్ని చేసి బలిపీఠం మీద దాన్ని కప్పారు. ఎందుకంటే అది ఎప్పుడు చూసినా కానీ దేవుడి తీర్పు గుర్తు రావాలి, దేవుడి ఆజ్ఞలకు విరోధంగా వెళ్తే ఏం జరిగిద్ది అనేది గుర్తుకు రావాలి. యాజకులు తప్పు చేస్తే ఏం జరిగిద్ది అనేది అహరోను కుమారుల ద్వారా మనకు అక్కడ తెలిసింది. ప్రజలు ఒకవేళ తప్పు చేసి యాజకులకు ఎదురు తిరిగితే ఏం జరిగిద్ది అనేది ఈ కోరహు దగ్గర సందర్భం ద్వారా ఇక్కడ తెలిసింది. రెండింటిలో అన్ని చోట్ల థీమ్ ఏంటంటే దేవుడి ఆజ్ఞలకు ఎదురు తిరగకూడదు, తిరిగితే దేవుడి తీర్పుని దేవుడి ఉగ్రతని ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది మనకు అర్థం అవ్వాలి. అది ఎప్పుడు వీళ్ళు మర్చిపోకుండా ఉండడానికి అనేక రకాలైన గుర్తులు పెడుతున్నాడు దేవుడు. పండగలైనా, ప్రత్యక్ష గుడారమైనా, బలులైనా, ఆచారాలైనా, అర్పణలైనా, నైవేద్యాలైనా, విశ్రాంతినమైనా ఇవన్నీ కూడా దేవుడి ఆజ్ఞల్ని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడానికే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరునాడు ఇజ్రాయేళ్ల సర్వసమాజము మోషే అహరోన్లకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోన్లకు విరోధముగా కూడెను. ఆ నెక్స్ట్ డేనే ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు చూడండి, మరలా కొంతమంది సనిగారంట. ఇంకా పూర్తిగా చచ్చిపోవాలి, దేవుడేమో ఇల్లన్నా మారతారులే మిగతా వాళ్ళని చూసి అని చెప్పి కొంతమందిని వదిలేశాడు. ఆ కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకొంతమందిని పాడు చేస్తున్నారు. ఇదిగో మీరు అందరూ చేసిన పనుల వల్ల దేవుడి ప్రజలు కొంతమంది చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు సనుక్కుంటున్నారు. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోన్లు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ప్రతి చోట కూడా చూడండి దేవుడికి ఎంత కోపం వస్తుందో వాళ్ళని చంపేయాలి అని. కానీ మంచి నాయకులు ఏం చేస్తారు, బాధ్యత గల నాయకులు, బాధ్యత గల బోధకులు, బాధ్యత గల పాస్టర్లు ఏం చేస్తారు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. విశ్వాసులు తప్పు చేసినప్పుడు వాళ్ళ బదులుగా దేవుడికి మొరపెట్టుకుంటారు, వాళ్ళని క్షమించమని దేవుడిని అడుగుతారు, దేవుడి మీద ఆధారపడతారు. ఇవన్నీ కూడా ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాలి. అలాగే దేవుడి కోపాన్ని చల్లార్చడానికే దేవుడు మోషేని సృష్టించాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల్లో ఉంటుంది కదా, నా కోపము చల్లార్చుకొనుటకు నేను ఏర్పరచుకొనిన మోషే, నేను సృష్టించుకొనిన మోషే అని. అలాగా దేవుడి కోపాన్ని చల్లార్చడానికే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే యొక్క మంచితనాన్ని బట్టి, మోషే యొక్క ప్రార్థనను బట్టి దేవుడు ఇజ్రాయెల్ని క్షమిస్తున్నాడు. అహరోను కూడా మోషేతో కలిసి ప్రార్థన చేశాడు యెహోవాకి సాగిలపడి. అంటే అహరోను కూడా ఇప్పటికీ మంచివాడిగానే ఉన్నాడు, మంచిగా మారాడు ఆ మిరియాము సందర్భం తర్వాత అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, ఆ ధూపం వాళ్ళందరి మీద చల్లు, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా ఇదిగో దేవుడి కోపం వచ్చింది, నువ్వు అర్జెంటుగా ఆ ధూపార్తిని ప్రజలందరి మధ్యకి తీసుకెళ్ళు, ఒకవేళ ఈ వ్యాధి పాకింది అంటే అందరూ కూడా చచ్చిపోతారు, ఆ వ్యాధి పాకక ముందే దేవుడి కోపం తగ్గేలాగా, ఆ తెగులు తగ్గేలాగా నువ్వు వెళ్ళి ఈ ధూపార్తిని అందరికీ చేరవేయి అని చెప్పేసి ఆ బలిపీఠపు నిప్పుల్లో ఉన్న ధూపార్తి, అంటే అది ప్రార్థన గుర్తు అని మనం చదువుకున్నాం కదా, వీళ్ళు చేశారు వాళ్ళ బదులుగా ప్రార్థన అనేది ఇజ్రాయెల్ అందరికి కూడా తెలియడానికి, వాళ్ళు కూడా పశ్చాత్తాపడడానికి అలా చేయమని మోషే అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో నుండి మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బతికున్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ఎవరైతే దేవుడికి విరోధంగా ఎదురు తిరిగారో వాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ అయింది ఆ తెగులు, ఆ రోగం, ఆ వ్యాధి, ఆ చనిపోవడం అనేది. అక్కడి నుండి మిగతా వాళ్ళకు కూడా వ్యాపించే లోపే అహరోను వెళ్ళి మధ్యలో ఆ ధూపాన్ని పట్టుకున్నారు. అక్కడితో ఆ తెగులు ఆగిపోయింది. మోషే అహరోనులు చేసిన ప్రార్థన వల్లే, వాళ్ళు బలిపీఠం మీద అర్పించిన ఆ ధూపము వల్లే ఇజ్రాయేలు బ్రతికారు అని ఇజ్రాయేల్ అందరికి కూడా తెలియజేయడానికి
ఈ సందర్భం ఇలా జరిగింది. ఎవరైతే తమ మనసుని పూర్తిగా కఠినపరుచుకున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. మిగిలిన వాళ్ళకి దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మోషే అహరోను చేసిన ప్రార్థన బట్టి అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయిరి. ఎంతమంది చచ్చిపోయారంటండి? 14,700 మంది. అంటే వీళ్ళందరూ కూడా మోషేకి అహరోనికి ఎదురు తిరిగిన వాళ్ళు అని దాని అర్థం. ఇంతమంది ఎదురు తిరిగారు కాబట్టి అంతమంది కూడా ఆ రోజు చనిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మారడానికి దేవుడు వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడిలో ప్రేమ ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్నీ ఉంటాయి దేవుళ్ళలో. మన క్రియలను బట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను. తెగులు ఆగిన తర్వాత మోషే దగ్గరికి మరలా తిరిగి వచ్చాడు అహరోను. ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 18వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మోషే అహరోన్ల యొక్క అధికారం మీద కదా జనాలందరికీ ప్రశ్న వచ్చింది. వీళ్ళని నేనే ఎంచుకున్నాను అని దేవుడు ఇంకొక సూచన చూపిస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ఇంకొక రకంగా మరలా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, అహరోన్నే నేను ఎంచుకున్నాను అని. ఎలా ఎంచుకున్నాడో చూద్దాం ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. 12 గోత్రాల నుండి 12 కర్రలు తీసుకురమ్మంటున్నాడు. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానులకి ఒక్కొక్క కర్రయే ఉండవలెను. ఒక్కో గోత్రం నుండి ఒక్కొక్క కర్రే ఉండాలి. లేవి గోత్రం నుండి అహరోను పోటీ చేస్తున్నాడు అని దాని అర్థం. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అంటే ఆ మందసం దగ్గర పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి కదా, ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం దగ్గర ఆ 12 కర్రల్ని కూడా పెట్టండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. వాళ్ళకి ప్రశ్న వచ్చింది కదా, అహరోను మాత్రమే ఎలా నాయకుడని. నేనే ఎంచుకున్నాను, నువ్వు అహరోను చేసింది కాదు మోషే, నేను ఎంచుకున్నాను మిమ్మల్ని అని ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలియడానికి ఇది ఒక సూచన అన్నట్టుగా దేవుడు చెప్పాడు. కర్రలు అంటే ఏంటి? అవి ఇంకా నిర్జీవమైనవి. ఎవరి కర్ర నుండి అయితే చిగురు వచ్చిద్దో, అంటే ఏ నిర్జీవమైన కర్రను నేను బతికిస్తానో వాళ్ళని నేను ఎంచుకున్నట్టు అర్థం అని చెప్పేసి దేవుడు ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. దీన్ని ఎవరో కూడా ఫేక్ చేయలేరు కదా, ఎవరో కూడా చిగురించేలాగా కర్రలు చేయలేరు కదా, కాబట్టి ఇది నేనే చేశాను, నేనే ఎంచుకున్నాను అని ఇజ్రాయేల్ అందరికి కూడా తెలిసిద్ది అన్నట్టుగా దేవుడు ఇలా పరీక్ష పెడుతున్నాడు. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. 12 గోత్రాల్లో లేవి గోత్రం నుంచి అహరోను కర్ర. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ఒక్క రాత్రిలోనే, ఒక్క రోజులోనే చిగురు రావడం, పువ్వులు రావడం, ఆ పండ్లు రావడం, కర్ర ఒక్క రోజులోనే చెట్టుగా మారిపోయింది. అంటే ఇది దేవుడు చేసిందే అని ఇజ్రాయేల్ అందరికి కూడా తెలిసేలాగా మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇజ్రాయేల్ అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వాళ్ళు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. ఎప్పటికీ కూడా ఆ మందసంలో ఈ కర్రను కూడా ఉంచండి. ఎందుకంటే ఎప్పటికి కూడా గుర్తుండాలి, నేను ఎంచుకున్నాను అనే ఉద్దేశం. దేవుడి నిర్ణయంతోనే ప్రతిదీ జరుగుతుంది అని అందరికి కూడా తెలియాలి. కాబట్టి ఆ మందసంలో ఇప్పటికి ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి? 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి, అలాగే మన్నా ఉంది. వాటితో పాటే ఈ కర్రను కూడా చేర్చండి, ఈ అహరోను కర్రను కూడా అందులో ఉంచండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవవుదువు. ఇదిగో ఈ కర్ర తీసుకెళ్ళి ఆ మందసం దగ్గర పెట్టు. ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా అహరోను యొక్క నాయకత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు, యాజకుల యొక్క నాయకత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే తీర్పు వస్తుంది, దేవుడి దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది, చనిపోతారు. వాళ్ళు చావకుండా ఉండాలి అంటే ఈ కర్ర ఎప్పటికీ వాళ్ళ గుర్తుగా ఉండాలి. నేను ఎవరినైతే ఎంచుకుంటానో వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఎదురు తిరిగితే ఏం జరిగిద్ది అనేది వాళ్ళకి తెలియాలి. ఇక మీదట ఎప్పటికి కూడా వాళ్ళు సనక్కుండా ఇవి గుర్తుగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ సనిగారు అనుకోండి,
అనుకోండి, దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అని కూడా ఇక్కడే చెప్తున్నాడు దేవుడు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను, అలాగునే చేశాను. అయితే ఇజ్రాయేలు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడు చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. అంటే వాళ్ళ ముందు ఎన్ని రకాల మరణాలు జరిగాయో చూస్తూ ఉన్నాం కదా. అన్ని రీసెంట్గానే ఇదిగో ఆ 40 రోజులు తిరిగి వచ్చారు. ఆ 10 మంది తెగులు చేసి చనిపోయారు. ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళు చనిపోయారు. మోషేకి ఎదురు తిరిగిన మిరియాముకేమో కుష్ఠొచ్చింది. ఇప్పుడు మోషేకి ఎదురు తిరిగిన వీళ్ళందరూ చనిపోయారు. 250 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత ఈ 14,000 మంది చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోయారు కదా, మేము కూడా చచ్చిపోవాలా? ఆ మందిరం దగ్గరికి వెళ్తే మేము కూడా చచ్చిపోతాము, ఇక నుంచైనా మేము బాగానే ఉంటాంలే అని చెప్పి వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు అని దాని అర్థం. ఈ 15, 16, 17 ఈ అధ్యాయంలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలీలు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ దేవుడు వాళ్ళపైన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. అప్పటికి ఇంకా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ తీర్పుని వాళ్ళ మీద కొని తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత కూడా దాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. బలుల రూపంలోనో ఇంకో రకంగానో ఇజ్రాయేలీని మార్చాలనే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడి తరపున మోషే ఆహారంలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇజ్రాయేలీలే దేవుడి మాట వినట్లేదు. వాళ్ళ తీర్పుని వాళ్ళ మీదకి తెచ్చుకుంటున్నారు. దేవుడికి ఎంతసేపు అండి? ఆ ఎవరెవరైతే ప్రత్యక్ష గుడారానికి వెళ్ళన్నారో వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ పిల్లల్ని 20 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళని మాత్రం వాగ్దాన దేశానికి తీసుకెళ్ళొచ్చు కదా. ఇంకా వీళ్ళు ఏమన్నా మారతారేమో అని దేవుడు చూస్తుంటే వీళ్ళేమో అంతకంతకి పాపాలు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది? ఈ అరణ్య ప్రయాణం ఇంకా ఎంతవరకు సాగింది? ఇప్పుడు ఈ కోరహు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు కదా, ఆ 14,000 మంది చచ్చిపోయారు కదా. ఇంకా మళ్ళా దేవుడి వీళ్ళకి తన ఆజ్ఞలు గుర్తు చేయడం, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 18వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా కానీ ఏదైనా కానీ డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు, మంచి సేవకుల గురించి, విశ్వాసులు ఎలాగా దేవుడి ఆజ్ఞలు పాటించాలి అనే దాని గురించి, ఓర్పు కలిగి ఉండాలనే దాని గురించి, దేవుడిపైన ఆధారపడాలి అనే దాని గురించి, పాప క్షమాపణ ముఖ్యము అనే దాని గురించి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వాటి ప్రకారంగా మనం ప్రవర్తించాలి. కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. పాత నిబంధనలు ఎందుకు చదువుకుంటున్నాం ఇప్పుడు మీకు అర్థమైందా? ఇందులో ఉన్న ఆజ్ఞలు పాటించడానికి కాదు, ఇందులో ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరి జీవితాన్ని చూసి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఇలాంటి విషయాల కోసం వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఈ పాత నిబంధన చదువుతున్నాం. అంతేగాని ఈ పాత నిబంధనలో ఉన్న బలులు ఆచారాలు పాటించడానికి కాదు అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. 18వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.